అండి మన సబ్స్క్రైబర్లందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏంటంటే డిస్కస్ చేసేది ఎటువంటి టీ స్టాల్ లేదా చిన్న టీ స్టాల్ పెద్దది ఎటువంటి టీ స్టాల్ పెట్టుకోవాలన్నా కొన్ని లొకేషన్స్ ఉంటాయి, మంచి లొకేషన్స్, రన్ అయ్యే లొకేషన్స్. ఏ ఏరియాలో పెట్టుకుంటే టీ స్టాల్స్ బాగా రన్ అవుతాయనే దాన్ని ఈ వీడియోలో మనం అయితే చెప్పబోతున్నాం. కొంతమంది టీ స్టాల్స్ పెడతారు, మంచి టేస్ట్ ఇస్తారు, కానీ బిజినెస్ అనేది రన్ అవ్వదు. ఎందువల్లంటే మంచి ఏరియాలో పెట్టుకోపోవడం వల్ల కూడా ఆ ప్రాబ్లం వల్ల కూడా బిజినెస్ అనేది జరగదు. మనం కొన్ని లొకేషన్స్ చూద్దాం. అయితే మంచి ఏరియా ఏంటంటే బస్ స్టాండ్ ఏరియాస్ అండి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియాస్ ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, జనాలు ఫ్లోటింగ్. అక్కడైతే ఆ ఏరియాలో చుట్టుపక్కల బస్ స్టాండ్ ఎదురు కానీ పక్కన కానీ ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండటం వల్ల మనం టీ స్టాల్ పెట్టుకుంటే అది బాగా రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీసులు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోర్టులు, వాటి ఎదురుగా ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు. అక్కడ ఏంటంటే రెగ్యులర్గా ఎక్కువ మంది ఫ్లోటింగ్ రెగ్యులర్ బేరం ఉంటుందండి. ఆ ఏరియాలో పెట్టుకుంటే మనకి ఏంటంటే బాగా బేరం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఆటోలు బస్సులు ఆగే జంక్షన్ ఉంటుంది కదా, వేరే ఊర్లకు వెళ్ళడానికి సిటీల్లో అక్కడక్కడ ఆ లొకేషన్లో పెట్టుకుంటే బాగా జరుగుతుందండి బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ అండి. డిస్ట్రిక్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఆ హాస్పిటల్స్ బయట కానీ లోపల కానీ ఏమైనా స్థలం ఉంటే పెట్టుకోవచ్చు అండి. అక్కడైతే బాగా రన్ అవుతుందండి, ఎందుకంటే ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ హాస్పిటల్స్లో. అదేవిధంగా నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, నేషనల్ హైవేస్లో టోల్ ప్లాజా దగ్గరలో పెట్టుకుంటే బాగా రన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఐటీ పార్కులు ఉంటాయి కదా, ఐటీ పార్కుల దగ్గర ఏంటంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ టీ బిజినెస్ బాగా రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా సిటీల్లో కొన్ని ఏరియాల్లో కోచింగ్ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి, స్టూడెంట్స్కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు. అక్కడ ఏంటంటే బాగా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి బిజినెస్ బాగా రన్ అవుతుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంటే గోల్డ్ జ్యువెలరీ షాప్స్, బట్టల షాపులు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్ని సిటీల్లో ఒక ఏరియాలో పర్టికులర్ ఒక ఏరియాలో అన్నీ ఒకే చోట ఉంటాయి కదా, ఆ ఏరియాలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే టీ బిజినెస్ అనేది బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది, రెగ్యులర్ బేరం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఏరియాలో అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అండి. టీ బిజినెస్ మనం ఎంత టేస్ట్ ఇచ్చినా కానీ కొన్ని ఒక్కొక్కసారి బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఎందువల్లంటే లొకేషన్ ప్రాబ్లం. మనం పెట్టే ఏరియా సెలెక్ట్ చేసుకునే ఏరియా మంచిది అవ్వకపోవడం వల్ల కూడా బిజినెస్ అవ్వదు. మన ఛానల్లో అయితే టీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా ఉపయోగపడితే ఆ వీడియోస్ ఎవరైనా టీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేకుండా పెడదాం అనుకునే వాళ్ళకైతే ఈ వీడియోస్ కానీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ బాగా ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.